రెడీకి అప్డేట్ చూద్దాం. కృష్ణా జిల్లా తిరువూరులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎన్టీఆర్ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. మణికంఠ, చంద్రశేఖర్, సాయి గణేష్ అని విద్యార్థులు శనివారం నుంచి కనిపించకుండా పోయారు. విద్యార్థుల గల్లంతు విషయాన్ని ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు అదృశ్యం కావడానికి గురుకుల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. క్లాసు 6th క్లాసు బి సెక్షన్ మంకెన చంద్రశేఖర్, మంకెన ఋతుకి, సాయి మణికంఠ. వాళ్ళ పేరెంట్స్ ఎవరు రాలే. ముందు నా పిల్లలు నాకు కావాలి, ఎవరి పేరెంట్స్ నాకు అనవసరం. నా పిల్లలు నాకు. మా పిల్లోళ్ళు ఏడు నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి బాధ్యత అనేది లేదు. నా పిల్లోళ్ళు ఇప్పుడు నేను ఎత్తుಕೊಂಡು వచ్చా. నా పిల్లలు ఇప్పటికీ దొరకలా. ఏడన్నారో కూడా తెలియదు, ఏడన్నారో తెలియదు. నా పిల్లలు బయటికి వెళ్ళిపోయారు. ఏడికి పోయారు. వీళ్ళే పంపించారు, వీళ్ళే పంపించింది, వీళ్ళే పంపించారు. మొన్న చిన్న విషయం, ఒక హిందీ మేడం అనే ఆవిడ మా పిల్లని కొట్టింది. ఎంతలా వాత పడ్డది. ఆ మీద నేను చిన్న విషయం చేస్తే నువ్వు వచ్చేదో ఇది చేసావు అని చెప్పారు. ఆ రోజు నుంచి నా పిల్లలు కనపట్ల. తెల్లారి మళ్ళీ వచ్చారు, మళ్ళీ కనపడ్డారు. మళ్ళీ తర్వాత నుంచి పిల్లలు ఈ రోజు లేరు. 3 సంవత్సరాలు నా పిల్లలు ఎడు చదివేది. ఇవాళ పిల్లలు ఇద్దరు లేరా? మణికంఠ 7th క్లాసు 6th క్లాస్. బయటకు వచ్చారు. ఎందుకు చేస్తున్నారు? ఎన్టీఆర్ జిల్లా అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతుంది. 6, 7, 9 తరగతి చదువుతున్న రిత్విక్, సాయి, మణికంఠ అనే విద్యార్థులైతే అదృశ్యమైనట్టుగా తెలుస్తుంది. సాయి గణేష్ అనే ముగ్గురు విద్యార్థులైతే మొత్తంగా మిస్ అయ్యారు. దీనిపై తల్లిదండ్రులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పండి. అసలు ఆ తల్లిదండ్రులు ఏమని చెప్తున్నారు? ఓకే పద్మ, నిన్న సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రం ఈ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చెందిన తిరువురుకు సంబంధించి అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చెందిన 6, 7 తరగతులు చదువుతున్న సాయి, రిత్విక్, మణికంఠ, చంద్రశేఖర్ వీళ్ళిద్దరు అన్నతమ్ములు. వీళ్ళిద్దరూ మిస్ అయ్యారు. వీళ్ళిద్దరూ కూడా గొల్లమందల గ్రామానికి చెందిన విద్యార్థులు. దాంతో పాటు రామచంద్రాపురానికి చెందిన సాయి గణేష్ అనే వ్యక్తి, అతను 9వ తరగతి చదువుతున్నాడు ఇదే పాఠశాలలో. వీళ్ళు ముగ్గురు కలిసి మిస్ అయినట్టుగా నిన్న సాయంత్రం ఉపాధ్యాయులు గుర్తించడం జరిగింది. ఉపాధ్యాయులు గుర్తించి వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లో, తిరువూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్న తల్లిదండ్రులు గురుకుల పాఠశాల వద్దకు చేరుకోవడం జరిగింది. పాఠశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందని చెప్పేసి విద్యార్థి కనిపెట్టకుండా ఉండాల్సిన ఉపాధ్యాయులు ఈ విధంగా వ్యవహరించడం పట్ల వల్లే మా విద్యార్థులు మిస్ అయ్యారని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వాళ్ళందరినీ సమన్వయపరిచి దాన్ని పరిశీలించి విద్యార్థులు ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగిందనే దాని మీద పూర్తి వివరాలు మేము అందిస్తాం. అప్పటి వరకు మీరు ఆందోళన చేయొద్దని చెప్పేసి పోలీసులు వాళ్ళందరూ తల్లిదండ్రులు. ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారు అంటే, ఆ పిల్లలు మిస్ అయ్యేటప్పటికి, అంటే మిస్సింగ్ సమయంలో అంతకుముందు తోటి విద్యార్థులతో మాట్లాడడం కానీ, అక్కడ ఏమన్నా సీసీ కెమెరాలు ఉండడం కానీ ఏమైనా జరిగినాయా? ఉపాధ్యాయుల వెర్షన్ ఏంటి దీనిపై? ఇప్పటికే ఆల్రెడీ పోలీసులు సీసీ కెమెరాలన్నీ జల్లెడ పడుతున్నారు. అయితే ఉపాధ్యాయులు చెప్పడం ఏంటంటే, నిన్న ఆదివారం కాబట్టి ఆదివారం కొంచెం మధ్యాహ్నం నుంచి ఫ్రీగా విద్యార్థులను వదిలేస్తాము, వాళ్ళు ఆ క్యాంపస్ లో ఆడుకునే దానికి అవకాశం ఇస్తామని చెప్పేసి, ఇతను చిన్న చిన్న నీడ్స్ ఉంటే ఎదుర్కొన్న షాప్ లో కొనుక్కునే దానికి కూడా అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా ఉపాధ్యాయులు చెప్తున్నారు. కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో విద్యార్థులు
ఏదన్నా కొంచెం బయట ప్రదేశాలకి వెళ్దామా, లేకపోతే ఇంకా వేరే ఘటన ఏమైనా జరిగిందా అన్న దాని మీద అనుమానాలు వ్యక్తం జరుగుతున్నాయి. వీళ్ళు ముగ్గురు ఎందుకు వెళ్ళారు, అందరూ విద్యార్థులందరూ ఉన్నప్పుడు వీళ్ళు ముగ్గురు ఎలా వెళ్ళారని చెప్పి దాని మీద కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే ఈవినింగ్ ఆదివారం మధ్యాహ్నం సమయంలో కొంతసేపు వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తారు ఆడుకునే దానికి, కానీ వాళ్ళు కొన్ని బట్టలు ఉతుకునే దానికో ప్లస్ వేరే వాళ్ళ సామాన్లన్నీ నీట్ గా చేసుకునే దానికి, ఆ రూమ్ అంతా క్లీన్ చేసుకునే దానికి, ఏదైనా కొనుక్కోవాల్సి వస్తే ఏదైనా షాప్ లో కొనుక్కునే దానికి కొంచెం అవకాశం కల్పిస్తాము. ఈ అవకాశం కల్పించిన నేపథ్యంలోనే విద్యార్థులు వెళ్ళిపోయారని చెప్పేసి కూడా ఉపాధ్యాయులు చెప్తున్నారు. అయితే పోలీస్ శాఖ దీన్ని మొత్తం సీరియస్ గా తీసుకుంది. విద్యార్థులు అయితే ఈ ఘటన మామూలుగా విద్యార్థులు వాళ్ళందరికీ వాళ్ళు వెళ్ళిపోయారా, ఎవరన్నా తీసుకెళ్లారా అనే దాని మీద కూడా పోలీసులు పూర్తిగా విచారణ చేస్తున్నారు. దీని మీద తల్లిదండ్రులు మాత్రం ఆగ్రహం ప్లస్ ఒక రకంగా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల్ని నమ్మి ఉపాధ్యాయులు చెప్తే వాళ్ళు ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. తోటి విద్యార్థులు ఏం చెప్తున్నారు అసలు? తోటి విద్యార్థులు ఇప్పటి వరకు మాతో ఆడుకున్నారు, ఇప్పుడే జస్ట్ ఏం జరిగిందో తెలియదు. వాళ్ళైతే మాత్రం ఎక్కడికి వెళ్ళారనే దాని మీద తోటి విద్యార్థులు కూడా క్లారిటీ లేదు. అసలు ఏం జరిగింది అనే దాని మీద పోలీసు మాత్రం విచారణ అయితే చేస్తున్నారు. పూర్తిగా వివరాలు అయితే ఇంకా రావాల్సి ఉంది. దీని మీద ఉదయం కలెక్టర్ కూడా దీని మీద రెవెన్యూ శాఖలో ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. దీని మీద పూర్తిగా వివరాలు సేకరించి ఇవ్వాలని చెప్పేసి సంబంధిత ఎవరైతే బాధ్యులైన సిబ్బంది ఎవరు ఉన్నారో వాళ్ళ మీద కలెక్టర్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీని మీద విచారణ చేయాలని చెప్పేసి విద్యాశాఖకు సంబంధించిన అధికారులను ఆదేశించడం కూడా జరిగింది. పద్మ, అంటే ఆ ఆవరణలో పిల్లల ఆడుకుండే ఆవరణలో ఎలాంటి సీసీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా? పిల్లలు ఆడుకునే ఆవరణ కాకపోయినా చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను ఇప్పటికీ దాదాపుగా 21 సీసీ కెమెరాలను విశ్లేషణ చేసినట్టుగా కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు అయితే ప్రభుత్వ గురుకుల పాఠశాల కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు ఉండే అవకాశం లేదు. ఆ చుట్టుపక్కల అయితే కొన్ని వాణిజ్య సంస్థలకు సంబంధించి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను అన్నింటినీ వెతుకుతున్నారు. 1-2 సీసీ కెమెరాల్లో వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిన దృశ్యాలు కూడా నమోదైనట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం వీళ్ళు ముగ్గురే కనిపించారు, ఇంకెవరు అనుమానంగా కనిపించలేదని చెప్పి కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏం జరిగింది అనే దాని మీద పూర్తిగా విచారణ అయితే జరుగుతూ ఉంది. పద్మ, అయితే సుబ్బు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తుంటే కూడా కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు. అంటే రీసెంట్గానే గొడవ జరిగింది, టీచర్ కొట్టడం జరిగింది విద్యార్థులు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆ టీచర్స్ పై ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా విద్యార్థుల తల్లిదండ్రులు? అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణం అని చెప్తున్నారు. అయితే రీసెంట్ గా 2 రోజుల క్రితం ఈ మార్కులకు సంబంధించి సరిగా మార్కులు రాలేదని సంబంధించి ఒక ఉపాధ్యాయుడు వీళ్ళని దండించాడని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు, తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కొంచెం భయానికి గురయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. పద్మ, అంటే చుట్టుపక్కల అంటే ఆ స్కూల్ అంటే ఆ హాస్టల్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విద్యార్థులు చూసినట్టు కానీ ఏమన్నా సూచనలు ఇవ్వడం జరిగిందో, ఏమన్నా మాకు కనిపించారని చెప్పడం కానీ, అని చుట్టుపక్కల ఏమైనా ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఏమైనా కనిపించినాయి అనుకోవచ్చు అంటారా? పోలీసులు ఇప్పుడు వరకు అయితే కనుక దానికి సంబంధించి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కి ఏదైతే అవకాశాలు ఉన్నాయో ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ జల్లెడ పడతా ఉన్నారు. ప్లస్ అది కాకుండా ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో అందరిని విచారిస్తా ఉన్నారు. ఈ ఫోటోలు పట్టుకుని పోలీసులు వీళ్ళని ఎక్కడైనా చూశారనే దాని మీద విచారణ అయితే చేస్తా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు పోలీసులకి ఎటువంటి సమాచారం కానీ క్లూ కానీ ఏది లభించలేదని చెప్పేసి కూడా తిరువురు ఎస్ఐ చెప్తా ఉన్నారు. దీని మీద ఇప్పటికే 3 బృందాలను ఏర్పాటు చేశామని చెప్పేసి ఈ బృందాలు మొత్తం అన్ని చోట్ల అంటే వీళ్ళకి బంధువులు ఎవరన్నా ఉన్నారా, లేకపోతే స్నేహితులు ఎవరన్నా ఉన్నారా, ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉన్నది అనే దాని మీద పూర్తిగా ఫోకస్ చేసి దాని మీద విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు టీచర్ దండించడం వల్లే అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు అని, మళ్ళీ దాని మీద ఇది ఏమన్నా అవుతుంది అని చెప్పేసి కొంచెం భయానికి గురై విద్యార్థులు భయపడి వెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు ప్రాథమికంగా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. దీని మీద పూర్తిగా విచారణ పూర్తి స్థాయిలో జరిగితే గానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ సుబ్బు.